కరివేపాకు, ఉల్లిగడ్డలు వేయండి. కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. దూరగా వేయాలి. కాసింత పసుపు, కొద్దిగా అంత అల్లం, అటు ఇటు అనుకోవాలి. కొద్దిగా దూరంగా వేయాలన్నమాట. కాసింత కారం, తగినంత ఉప్పు. ఇప్పుడే వేసుకుంటే ఉప్పు సరిపోతుంది అన్నమాట. ఇప్పుడే కారం వేసాం కాబట్టి, పసుపు వేసాం కాబట్టి పచ్చిపచ్చం వేయడానికి ఉల్లిగడ్డను ఉడికించుకోవాలి అంతే. సో రెడీ చేసుకున్న ఈ పెద్ద ఉల్లిగడ్డలు పక్కన కల్లయ్య తర్వాత కట్ చేసిన కోడిగుడ్డు ముక్కలను అందులో వేసుకోవాలి అంతే. అటు ఇటు కలుపుకోవాలి. కారం అయితే సరిపోయింది. ఎక్కువ వేసుకున్న ఇబ్బంది. సో ఇప్పుడు మంచిగా బాయిల్డ్ ఎగ్స్ చక్కగా ఫ్రై అవుతున్నాయి అన్నమాట. సో అందులోకి తగినంత మసాలా కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. వేడివేడిగా ఎగ్స్ చిప్స్ రెడీ అన్నమాట. అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుంది. సో ఈ విధంగా అన్నీ కూడా చక్కగా ఎగ్స్ ఉడికేదాకా కాసేపు ఉంచుకోవాలి. ఎంత బాగా స్మెల్ వస్తుంది, గుమ్మగుమ్మలాడిపోతుంది. అయినా ఓకే, రెడీ అయింది. కింద ఆకులు ఉన్నాయి, తీసుకో. సో ఆకులో సర్వ్ చేసుకోవాలి. రెడీ అయిపోయింది. ఎగ్ చిప్స్ ఎంత చాలా చక్కగా రెడీ అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు ఒక ఆకులోకి తీసుకోవాలన్నమాట. ఆహా, రైట్ కింద రైట్. తర్వాత ఇలా కింద పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకో ఆకులో సర్వ్ చేసుకోవాలి. ఇలా చక్కగా స్నాక్స్ ఎగ్స్తో చేసుకోవచ్చు అన్నమాట. వెల్బిట్ సూపర్ ఉన్నాయన్నమాట. అంతేనండి. ఈ విధంగా చిన్నగా 2-3 ఎగ్స్తోని మనము బాయిల్డ్ ఎగ్ స్నాక్స్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి. ఒక్క నిమిషం సూపర్ ఉన్నాయన్నమాట. ఇంకేముంది, తినడమే.